హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక చూడండి, ఈరోజు కూరగాయలు అన్నీ వచ్చినాయి. ఇక అన్నీ చదువుకోవాలి, ఇంకా పని అవ్వలేదు. ఈరోజు గుడ్లు కూర ఇప్పుడే వంట అయిపోయింది. ఇక వంట అయిపోయినాక ఈ కూరగాయలన్నీ ఇప్పుడు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 కానీ మళ్ళీ మొదలు పెట్టాలి. ఇక వంకాయలు, అల్లం, ఉల్లిపాయలు. ఒక్కొక్క ఉల్లిపాయ చూడండి ఎంత ఉన్నాయో. చాలా పెద్ద ఉల్లిపాయలు అండి ఇవి. చూడండి, ఒక్కొక్క ఉల్లిపాయ చూడండి ఎంత ఉందో. పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఇవి. చూడండి, ఒక ఉల్లిపాయ అయితేనే పావు కేజీ పైన ఉన్నట్టుంది ఒకటి. పెద్ద ఉల్లిపాయలు. ఇంకా మా సామాన్లు ఇంతేనా, వంటగది ఇంతేనండి, అలాగే ఉంది. సొరకాయలు చూడండి ఎంత పెద్ద సొరకాయలు. ఒక్కొక్క రోజుకి ఒక్క పూటకి ఒక సొరకాయ. ఈ తెల్ల సొరకాయలు ఏంటంటే పచ్చెనపప్పు వేసి ఒక సొరకాయ దాని కిందకి వెళ్ళిపోయి దొలుకొని ఈ పచ్చెనపప్పు వేసి సొరకాయ వండాలి ఈరోజు. ఇదిగా సొరకాయ చూడండి, బల్లా కిందకి వెళ్ళిపోయింది ఈ సొరకాయ. అమ్మ, ఇదిగో చూడండి ఎంత ఉన్నాయో సొరకాయలు. కాలీఫ్లవర్ అదేంటంటే రేపు గోబీ మంచూరియా చేస్తా. దాంతో క్యాబేజీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పూటకు వస్తాయి, పెద్ద పెద్దవి. కొత్తిమీర ఇది తడిగుడ్లో చుట్టి పాడవకుండా కొంచెం కొంచెం వేస్తా డైలీ. ఇక మొత్తం చూడండి రూమ్ అంతా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి. వారానికి ఒకరోజే వస్తాయి కూరగాయలు.